దేవునామానికి మహిమ. ఈ సమయంలో నీ కష్టార్జితం నువ్వు అనుభవించాలంటే, నీ కష్టార్జితం వడ్డీ వ్యాపారం అనుభవించకుండా ఉండాలంటే, సమాధానముతో పిరికిడు అన్నము నీ వంట పట్టాలంటే, ఏది నీ యొక్క జీవితాన్ని అపవిత్రపరుస్తుందో, ఏది నీ గృహంలో ఏలుబడి చేస్తుందో, ఏదైతే నీ కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తుందో, ఏదైతే నిన్ను అపవిత్రతకి లోనై చేస్తుందో దాన్ని మొదలు తీసి పడవేసేయి. ఇంకా దానితో నువ్వు రాజీ పడుతున్నావా? ఇంకా దానితో నువ్వు చేతులు కలుపుతున్నావా? అలా చేతులు కలిపిపోతే నీ జీవితంలో సమాధానమును కోల్పోతావు. నీ కష్టార్జితం నువ్వు అనుభవించలేవు. నీ కష్టార్జితం నువ్వు అనుభవించాలి. ఏదైతే నీ గృహములో ఉండి అపవిత్రత వేలుబడి చేస్తుందో దాని ముందు త్రోసివేసి అన్నావు, దేవుణ్ణి నేను నమ్ముకున్నానయ్యా, అది దేవుని నమ్ముకోక ముందు అది చేశానని. దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు మరి అపవిత్రత ఎందుకు ఇంట్లో పెట్టుకున్నావు? దాన్ని తీసి పడేసి అప్పుడు నీ గృహములో, నీ కుటుంబములో, నీకు, నీ పిల్లలకు, నీ భార్యకు సమాధానం ఉంటుంది. ఆమేన్.